US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఆంధ్ర రాష్ట్రంలో మరి శాసనసభ ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా శుభదినం. ఈ రాష్ట్రంలో ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అసలు ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగించే పదాలతో అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించి మరి ఈ అసెంబ్లీని అపహాస్యం చేశారు. మరి దాదాపు ప్రతి ఒక్కరూ కూడా మంత్రులు అయితే బూతులే మాట్లాడారు సాక్షాత్తు అసెంబ్లీలో. ఎంతో గౌరవప్రదంగా మరి అగౌరవపరిచినటువంటి పరిస్థితి చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మరి అసెంబ్లీలోనే కుటుంబం మీద కూడా చాలా ఘోరంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 45 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్న ఆయన కంటిలో ఏ రోజు కూడా నీరు చూడలే. అలాంటిది ఇదే సభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఆయన కుమిలి ఆ రోజున పడినటువంటి వేదన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ చూశారు. ఆ రోజున బయటకు వచ్చి చెప్పినటువంటి మాట, తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను, అప్పటి వరకు అడుగు పెట్టనని చెప్పి శపథం తీసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరుచుకుని ఇవాళ భారతదేశ చరిత్రలో బహుశా ప్రపంచంలోనే కూడా ఏ రాజకీయ పార్టీ రానటువంటి మ్యాండేట్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 95% మ్యాండేట్ ఇచ్చి ఇవాళ 175 మంది శాసనసభ్యులకి 164 శాసనసభ్యులు గెలిపించుకుని 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది చరిత్రలో నిలబడే రోజు. మరి ఇటువంటి సభని ఖచ్చితంగా మేము గౌరవ సభగానే నిలబడతాం. వైఎస్ఆర్ పార్టీలాగా బూతులు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ ఎక్కడా కూడా కూడా ప్రజల సమస్యల మీదే చర్చలు జరుగుతాయి, పారదర్శకంగా చర్చలు జరుగుతాయి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సభని ఒక గౌరవప్రదంగా నిలబెడతాను కూడా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.